మీడియా సోదరులు వచ్చారు. వారు మరి ఈ సభలో ఒక 10 నిమిషాలు ఒక 3 days మీరు అడుగు పెట్టి మెడిటేషన్ తెలుసుకోవాలని, మీ లైఫ్లో మీ యొక్క బిజీ లైఫ్లో భగవంతుని యొక్క తోడును, శక్తిని, శాంతిని పొందుతారు. సందర్భంగా ఒక వేడుకగా ఈరోజు కార్యక్రమం జరిగింది. నూతన సంవత్సరం అడుగు పెట్టడం అంటే మన జీవితంలో నూతనంగా అంటే ఒక దేవతలుగా తయారయ్యే వాళ్ళం. సనాతన ధర్మం, నాగరికత అనేది ఒకనాడు ఎలా ఉండేది భారతీయుల్లో, అలా దైవీ సంస్కారాన్ని మనం అలవర్చుకోవాలి జీవితంలో. పాత వాటికి
ఎన్నెన్నో ఉండొచ్చు మనిషి జీవితంలో. నేటి ప్రపంచ యొక్క వాతావరణం కూడా అనేక ఆందోళనలో ఉంది, అలజడిలో ఉంది, టెన్షన్లో జీవితం గడుపుతుంది. వీటన్నిటి నుంచి ముక్తులు కావడానికి అంటే రాజ్యోగ అభ్యాసాన్ని కూడా మనిషి జీవితానికి చాలా అవసరం. మనం అనుకుంటాము ఇప్పుడే మనకి ఎందుకు అని, కానీ ఇది ఈ యొక్క ధ్యానము, యోగం అంటే పరమాత్మ యొక్క స్మృతి, ఆయనతో కలవడం అన్నమాట. యోగం అంటే కలవడం, వియోగం అంటే విడిపోవడం. అలా పరమాత్ముని యొక్క యథార్థ సందేశం తెలియక, ఆ పరిచయం లేక మన పరమాత్మ నుంచి బహుకాలము విడిపోయి దూరంగానే మనం అనుకుంటుండేవాళ్ళం, పరమాత్మ నా సొంతమే, నా దగ్గరే ఉన్నాడు అని కూడా అనుకునేవాళ్ళం కొన్ని సందర్భంలో. అయితే యథార్థంగా పరమాత్మ నుంచి ఏ మనకు ప్రాప్తి లభించాలనో అది కనపడటం లేదు, జీవితంలో అనుభవం అనేది అవ్వలేదు. కాబట్టి దానికోసమే మనిషి జీవితంలో ఏదో ఒక లోటు పోగొట్టుకున్నట్లుగా ఏదో ఇంకొకటి పొందుకోవాలి అన్నదే జీవితంలో ఒక ఆసక్తిగా మిగిలిపోయింది. కానీ పరమాత్మ అతి ధర్మజ్ఞాని సమయనందు నేనే స్వయంభూ అని ఏదైతే ఆ పరమాత్మ పరమపిత ఆ పరమశివునికి ఏ ఒక మహిమ అయితే ఉందో ఆ భగవంతుడే ఇది అంత్యకాలము, కలియుగం అనేది ఘోరమైన కలికాలము అంతం కాబోతున్నది. కనుక కృతయుగము అతి త్వరలో రానున్నది. ఆ యొక్క రామరాజ్యం స్వర్గానికి మన అందరం కూడా నాంది పలకాలి అంటే మనలో మంచి దైవత్వం గుణాలను, దైవీ గుణాలను అలవర్చుకునేందుకు గృహస్థ వ్యవహారంలో ఉంటూ మనం పరమాత్మని ఏ విధంగా స్మృతి చేయాలి, ఆయనతో మాతా పిత బంధువు సకుడు స్వామి అని ఏదైతే చెప్తున్నామో ఆ సర్వ సంబంధాలు ఆ పరమాత్మతో మనం ఎలాగా జోడించడం అనే దాన్ని పరమాత్మ ఇక్కడ మనకు ప్రాక్టీస్ చేసి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఆత్మిక సోదర సోదరులందరికీ కూడా, కడపపుర ప్రజలందరికీ కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ కొత్త సంవత్సరంలో ఎలాగైతే ప్రతి ఒక్కరం కూడా ఒకరికొకరు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకుంటారు, ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుంటారు, ఒకరినొకరు ఆశీర్వాదం ఇచ్చుకుంటారు, అదేవిధంగా ఇక్కడ భగవంతుడు కూడా ఈ కొత్త సంవత్సరం ఒక్క రోజులో మాత్రమే కాదు, మొత్తం జీవితం అంతా కూడా ఒకరికొకరు ఇలాగే శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒకరికొకరు సంతోషంగా ఉంటూ స్వయం మనం కూడా సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ స్వయం ఇతరులకు కూడా ఆశీర్వాదాలు ఇస్తూ అందరి నుంచి ఆశీర్వాదం తీసుకుంటూ జీవితాన్ని గడపాలని ఇక్కడ భగవంతుడు దిగే సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కొత్త సంవత్సరంలో మనం విశేషంగా ఒక దృఢ ప్రతిజ్ఞ, ఒక మంచి సంకల్పాన్ని మనందరం కూడా చేద్దాము. మనందరం కూడా కలిసి ఏదైతే రామరాజ్యం బాపూజీ గారు కోరుకున్నారో అలాంటి దైవీ రామరాజ్యాన్ని తీసుకురావడానికి మనందరం కూడా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే చెడు ఉందో దాన్ని విడిచిపెట్టేటటువంటి సంకల్పం మనందరం కూడా చేద్దాము. ఇలా ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరివర్తన చేసుకుంటే విశ్వ పరివర్తన జరుగుతుంది. ఇదే బ్రహ్మకుమారిస్ యొక్క స్లోగన్ కూడా. కనుక మీరందరూ కూడా స్వయంగా యోగేశ్వరుడైన భగవంతుడు నేర్పించేటటువంటి రాజయోగ మెడిటేషన్ అలాగే సత్యమైనటువంటి గీతా జ్ఞానాన్ని మీరందరూ కూడా తెలుసుకొని మీ జీవితాన్ని సుఖశాంతులతో సంపన్నం చేసుకుంటారని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఓం శాంతి.